వెల్కమ్ టు వి5 న్యూస్ అప్డేట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో దళిత సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ మాదిగను పాలాభిషేకం చేసి సమర్థించడం సబబు కాదని స్పష్టం చేశాయి. డాక్టర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ మందకృష్ణ మాదిగ ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మాదిగ సమాజానికి తాము వ్యతిరేకం కాదని, డాక్టర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మందకృష్ణపై మాత్రమే తమ పోరాటమని దళిత సంఘాలు స్పష్టం చేశాయి. అందరికీ జై భీములండి. గత 2 రోజులుగా మాల సోదరులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇక్కడ ఏవైతే జరిగిందో మందకృష్ణ అనేటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క మాల సోదరుడు కూడా ఖండిస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల మాదిగల మధ్య చీల్చిపెట్టి అన్నదమ్ములుగా బతుకుతున్నటువంటి వీళ్ళని వేరు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి అతనిలో ఉందని చెప్పేసి అర్థమవుతుంది. అంచేత అతని పాలసీ ఉంటే అతని పాలసీ ప్రకారంగా పొమ్మనండి. అతను అనుయాయులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసినట్టు తీసుకోమనండి. బీజేపీకే కాదు, ఎవరికైనా పాలితనం చేసుకోమని మనం కాదంటం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత అతనికి లేదని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు అతనికి ఒక జై భీములు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో దళితులందరూ కలిసి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం, గత వారం రోజులు ప్రపంచ జ్ఞాన సూర్యుడిగా వెలుగుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఈ దేశం, ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో దళితులందరూ కూడా ఆత్మాభిమానాలు దెబ్బతిని ఈ నెల 19వ తారీఖున మేమందరం కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ వ్యాఖ్యలను చేసినటువంటి మందకృష్ణని వెంటనే వెనక్కి తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలని ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మామిడికుదురు మండలంలో, ఈ మండలంలో ఉన్నటువంటి మా యొక్క మాదిగ సోదరులందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనుగూరులోని నాగర్ కర్నూలు జిల్లా కమ్మెర గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన పసిపాప మృతికి కారణమైన అగ్రవర్ణ పెత్తందారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అగ్రవర్ణాల అహంకారానికి ఒక నిరుపేద పసిపాప బలి కావడం ప్రజాస్వామ్యానికే చిగ్గుచేటని మండిపడ్డారు. బాధ్యులను వెంటనే కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనకు మనుగూరులోని పలు బీసీ సంఘాలు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చట్టసభల్లో బీసీ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆయన జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడిగా అలాగే బీసీ రిజర్వేషన్ సాధన సమితి సమన్వయ జేఏసీ చైర్మన్గా డిమాండ్లు ఉంచారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ దళ్ 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా నియమితులైన సామాజికవేత్త డివివి సత్యనారాయణ కూడా మాట్లాడారు. బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. బీసీలకు రాజ్యాధికారం ఉద్యమాలలో ముందుండే బీసీలు రాజ్యాధికారం వైపు ఎందుకు వెనుక ఉన్నారనే ప్రశ్న కూడా అందరినీ వివరిస్తా ఉంది. అందుకే బీసీలందరూ ఐక్యంగా మరియు సంఘటితమై రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలి. అంతేకాకుండా విద్యను పెంపొందించుకుంటూ రాజకీయ అవగాహన పెంపొందించుకుంటూ ఆర్థిక బలాన్ని పెంపొందించుకుంటూ రాజ్యాధికార సాధన మాత్రమే దానికి ప్రధాన మూల సూత్రం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక 4వ విషయం వచ్చేసి ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల ఎట్లా నిర్లక్ష్యంగా ఉంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాన్నే మనం సమాజంలో ఇది ఒక నాగరికత సమాజం అనుకోవడం ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక రాజు ఇలా చేస్తే ఇంకో రాజు అలా చేయడం ఇది కాదు కదా. సమాజంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను అన్ని రకాలుగా వాళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని సమకూర్చడానికి కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం, చట్టాలను ఏర్పాటు చేసుకున్నాం, కేంద్రంలో బిల్లు పెట్టుకుంటాం, రాష్ట్రాల్లో బిల్లు పెట్టుకుంటాం. కానీ ఈ సంక్షేమ పథకాలు మారుమూల పల్లి గ్రామంలో ఇంకా బాధపడాలి. సర్జికల్ స్ట్రైక్ చేసి తిరిగి వస్తున్నాం మన భూభాగంలో. కానీ మనం వెళ్ళడానికి రోడ్లు లేవు, మనం వెళ్ళడానికి వీధి దీపాలు లేవు, మన వాళ్ళు చదువుకోవడానికి బడులు లేవు, మన వాళ్ళు చదువుకుంటే ఉద్యోగాలు రావడానికి కంపెనీలు లేవు. ఎవరికి వస్తున్నాయి ఉద్యోగాలు, ఎవరికి వస్తున్నాయి రాజకీయ పదవులు, ఎవరెవరిని పరిపాలిస్తున్నారు? ఒక్కసారి ఈ సమావేశం నుంచి, ఈ జాతీయ కార్యవర్గ సమావేశం నుంచి మీ అందరికీ పిలిపిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలే కాదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. అన్ని సామాజిక వర్గాలు సమతుల్యత. ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలం మరియు ఎనుకూరు మండలాల్లో గత రాత్రి కురిసిన అకాల వర్షాల గాలులకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఈ 2 మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు మొక్కజొన్న, మిర్చి పంటను సాగు చేయగా అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. గాలుల ప్రభావంతో మొక్కజొన్న పంట పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మిర్చి తడిసిపోవడంతో మిర్చి రైతులు కూడా భారీ నష్టాన్ని చవిచూశారు. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పంట నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని రైతులు ఆదుకోవాలని కోరారు. बाहर गया बाहर गया మాట్లాడు. ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం పాస్కాసారం గ్రామం 3 ఎకరాలు కలుగు తీసుకొని. నా పేరు దొమ్మలపాటి శ్రీనివాసరావు, అది పాతకాసారం కొంజర్ల మండలం ఖమ్మం జిల్లా. 15 ఎకరాలు మొక్కజొన్న వేసిన, మొత్తం నేల గడిచింది గాలివానకి. ఎట్లా ప్రభుత్వం ఆదుకోవాలా, ఈ నష్టపరిహారం ఎట్నో గట్ట కట్టియాలా. మాది బాగా నష్టపోయినాము. ఎకరానికి 40,000 పెట్టుబడి వచ్చింది. మందు కట్టలు కానీ, పై మందులు కానీ మొత్తం
రైతులు ఆదుకోవాలా ప్రభుత్వం. కంకి గింజలు పట్టలేదు, పాలబ్బలు మొత్తం విత్తనాలు పట్టలేదు, మొత్తం పాలబ్బల మీద. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో సరైన భోజనం అందడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, నాణ్యత లేని భోజనం అందుతుందని పలు రోజులుగా ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మామిడాల యశస్వి రెడ్డి హాస్టల్ను అకస్మాత్తుగా సందర్శించి నేరుగా విద్యార్థులతో సమావేశమై వసతి సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ తక్షణమే విచారణ జరిపి నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ సమస్యను ప్రత్యక్షంగా విని వెంటనే చర్యలు తీసుకున్నందుకు విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలిపారు. స్పెషల్ స్నాక్స్ లేవు, రోజు కిచిడీనే, దానిపైన ఏం సాంబార్ కూడా ఏం బాగుంది. ఎంతసేపు ఉండనే ఉండరు, ఎంతసేపు వీళ్ళు పిల్లల బాధ ఇంతసేపు పోయింది కానీ ఇప్పుడు తెలిసిందా? ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు V5.